నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 8వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి తిథి, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 34 నిమిషాలు. ఈరోజు తిథి ఏకాదశి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము రాత్రి 9 గంటల 3 నిమిషముల వరకు, తదుపరి హస్త నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10 గంటల 5 నిమిషముల నుంచి 10 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. యమగండ కాలము తెల్లవారి 5 గంటల 50 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 26 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 3 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషముల నుంచి 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 8వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఫలితాలు, పరిహారాలు, సూచనలు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు వృషభ రాశిలో భరణీ నక్షత్రం చివరి భాగంలోకి అంటే 4వ పాదంలోకి వచ్చేశాడు. కృత్తికా నక్షత్రం మొదటి పాదంలోకి అడుగు పెట్టాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలో ప్రయాణం చేస్తున్నారు. రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలోను సంచారం చేస్తుండగా ఫలితాలు అధిక శ్రమని ఇస్తాడు. దీంతో పాటు కొంత మితమైన ఫలితాలు, అంటే మరీ ఎక్కువగా ఇవ్వడు, అలానే తక్కువగా ఇవ్వడు. మితంగా ఫలితాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఫలితాలు మితంగానే అందుబాటులోకి వస్తాయి. కుటుంబము ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ పట్టాలి. ఇవి ఫలితాలు. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే, విద్యార్థులకు కాస్త ఒత్తిడితో కూడుకున్న రోజు ఈ రోజు ఉంటుంది. ఫలితాల కోసము శ్రమ తప్పదు, పడాలి. వ్యాపారస్తులకు పాత క్లయింట్లతో మళ్ళీ చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసట తప్పనిసరి, ధ్యానం చేయడమే పరిష్కారము. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తల ఎత్తుతాయి, సంయమనం పాటించండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము, ప్రార్థన. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. తక్కువగా ఆత్మవిశ్వాసం ఉండబోతోంది, దాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలసట్లతో కూడినటువంటి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సన్నిహితులతో మధురమైన సంభాషణలు చేస్తారు, చాలా చక్కగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శ్రీ మహావిష్ణువు ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఇందులో ఉండే విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా చక్కని సమయము, ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత లావాదేవీలు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. అంటే ఏదో తప్పు దొర్లి ఉంటుంది గతంలో, దాన్ని మళ్ళా మీరు సరి చేసుకునే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టే తలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ రుగ్మతలు కానీ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సమస్యలు మెల్లమెల్లగా పరిష్కారానికి వస్తాయి, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా నవగ్రహ ఆలయంలో 9 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.